ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీకు ఇష్టమైన భోజనాన్ని తింటారు, ఇష్టమైన వస్త్రాలను ధరిస్తారు, అలాగే ఇష్టమైన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నిద్రా సుఖం కూడా మీకు పెరుగుతుంది. అలాగే మీరు ఈ రోజున విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి, ముఖ్యంగా స్త్రీలు విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరగటం, ఆదాయం కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళి అక్కడ చాలా హ్యాపీగా గడపడం, విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదృష్టం మీ తలుపుని తడుతుంది అన్నట్టుగా మీకు ఈ రోజున పరిస్థితులన్నీ కూడా అలాగే అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టారో, మళ్ళీ తిరిగి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చేసిన తప్పిదనాన్ని మన్నించమని సారీ అని చెప్పి మళ్ళీ మీతో మీతో స్నేహాన్ని కొనసాగించడం కానీ, లేకపోతే రిలేషన్షిప్ని కొనసాగించడం కానీ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మీ శత్రువులు కూడా మీకు పాదాక్రాంతులు అవుతారు. మిమ్మల్ని వ్యతిరేకించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ రకంగా కూడా చూసినా కూడా ఈ రోజంతా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా శరీర సుఖం బాగా పెరుగుతుంది. మీ పార్ట్నర్స్ నుంచి కానీ, లేకపోతే మీ యొక్క మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల నుంచి కానీ మీకు మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకైతే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం ఎవరైతే మీ యొక్క తోటి ఉద్యోగులు, మీ పై అధికారులు మిమ్మల్ని వ్యతిరేకించారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీకు పాదాక్రాంతం కావటం, అలాగే దానివల్ల ఏంటంటే మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడం, మీ యొక్క ప్రతిభా పాఠవాలను వాళ్ళు గుర్తించడం వల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు పూజలు, వ్రతాలు చేసుకుంటారు. అలాగే ఖచ్చితంగా కూడా మరి దైవ దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలకు చేసుకుంటారు, ఆలయాలకు వెళ్తారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు. ఇదంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు విలువైన వస్తువులు, మీకు నచ్చిన విలువైన వస్తువులు మీకు బహుకరించడం వల్ల కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా
ఫీల్ అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు మాత్రం పరిస్థితి వాళ్ళకి సామాన్యంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతం నుంచి కూడా మీరు ఏదైనా కోర్టు కేసుల నుంచి ఏమైనా ఇబ్బందులు పడుతుంటే, కోర్టు సమస్యలు పరిష్కారం కానీ కోర్టు సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతుంటే, ఈ రోజున మీకు కొంచెం ఆ కేసుల నుంచి కొంచెం ఒక పరిష్కార దిశగా ముందుకెళ్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా చదువులో మంచి అభివృద్ధిని సాధిస్తారు, చదువులో రాణిస్తారు, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. చదువు మీద ఏకాగ్రత కుదరటం వల్ల వాళ్ళు చదివిన చదువుకి అంతటికీ కూడా మంచి జ్ఞాపశక్తి చదువు మంచి జ్ఞాపక శక్తి వల్ల ఖచ్చితంగా వాళ్ళు విద్యలో మంచి మార్కులు సంపాదించడం కానీ, ర్యాంకులు సంపాదించడం కానీ, విద్యలో మంచి ఫలితాలను సంపాదించడం కానీ జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే అటు స్త్రీలకు కానీ ఇటు పురుషులకు కానీ ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే మీతో అభిప్రాయ భేదాలతో మీకు కొంచెం దూరంగా జరిగారో, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళు ఈ రోజున మళ్ళీ తమ తప్పును తెలుసుకుని వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ మీకు మీ దగ్గరికి రావటం, మీ యొక్క సహచర్యం కోసం వారు తప్పించడం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళి గడపడానికి అవకాశం ఉంటుంది. ఆదాయానికి సంబంధించి కూడా ఆదాయం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఆదాయం మీ సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇన్ని పరిస్థితులన్నీ కూడా మీకు సహకరించడం వల్ల మీరు ఒక రకమైన ధైర్యం మీకు వస్తుంది, ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒక రకమైన ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలు, మీరు చేయదలసిన కార్యక్రమాలు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు శివనామస్మరణం చేయటం, మహాదేవునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కాలభైరవ స్తోత్ర పఠనం కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.